హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అన్నమాట. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం. అంటే ఇందులో డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అదే మోడల్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. అంటే ఇంకో ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి, నేను ఒకటి ఎక్స్ప్లెనేషన్, మీకు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం ఇస్తాను. ఇలా మొత్తం 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి 100 వీడియోస్ రూపంలో. అంటే ఈరోజు డే 18, అంటే ఆల్రెడీ 17 వీడియోస్ అయిపోయినాయి. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి డే 1 by 1 మీరు చూడొచ్చు. లేదా ఇది డే 18, ఈ వీడియోకి ఎండింగ్లో డే 17, డే 19 వీడియోస్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 18. సో ఈరోజు ప్రాబ్లం ఇది 8 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం అనమాట. సో క్వశ్చన్ ఏమి ఇచ్చా చూశారంటే, ఫైండ్ ది 31st term ఆఫ్ ఏపీ హూస్ 11th term ఈస్ 38 అండ్ 16th term ఈస్ 73. నార్మల్గా ఈ ఏపీ ఇచ్చేసి మనకి ఏ టర్మ్ కనుక్కోవాలో చెప్తాడు. బట్ ఇక్కడ ఏపీ ఇలా, ఆ ఏపీలో ఉండే 2 terms అంటే 11th term ఎంతో చెప్పాడు, 16th term ఎంతో చెప్పాడు. వాటిని యూస్ చేసుకొని వీడు చెప్పిన 31st term మనం కనుక్కోవాలి. సో ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ వాడు అడిగింది ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ ఫస్ట్ టర్మ్ 11th term కదా, 11th term ఈజ్ ఈక్వల్ టు 38. సో 11th term అంటే A11. సో A11కి ఫార్ములా ఏమి? A ప్లస్ 11 - 1 ఇంటూ D. దీని వాల్యూ ఎంత చెప్పారు? 38. సో దీన్ని సింప్లిఫై చేస్తే A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ 1 తీసుకుంటాం. 16th term ఎంత చెప్పాడు? 73. సో A16 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 16 - 1 D ఈజ్ ఈక్వల్ టు 73. దీన్ని కూడా సింప్లిఫై చేస్తాం. A ప్లస్ 16 - 1 అంటే 15, D ఈజ్ ఈక్వల్ టు 73. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ రెండిట్లో డీలు ఎందులో ఎక్కువ ఉందో చూడాలి. డీలు ఎక్కడ ఎక్కువ ఉంది? సెకండ్లో ఉంది. ఓకేనా? గ్రేటెస్ట్ డీస్ దేనిలో ఉన్నాయో ఐడెంటిఫై చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 వచ్చింది కాబట్టి 2 - 1. సో ఫస్ట్ ఈక్వేషన్ 2 అలాగే రాసుకుంటాం. దాని కింద ఈక్వేషన్ 1 రాసుకుంటాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే మైనస్ మైనస్ మైనస్, ఇది క్యాన్సిల్. 15 Dsలో 10D సబ్ట్రాక్ట్ అయితే 5D వస్తుంది. సో 73 - 35 లెక్కేస్తే ఎంత? 5. బారోయింగ్ పోయింది కాబట్టి 3. సో D ఈజ్ ఈక్వల్ టు 35/5. 5 1s are 5 7s అంటే D ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఇప్పుడు Dని దేనిలోనో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ. నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎందుకంటే D's తక్కువగా ఉంది, త్వరగా క్యాలిక్యులేషన్ అయిపోతుంది. సబ్స్టిట్యూట్ D ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది? A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38. A ప్లస్ 10, D అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 38. A 10 7s are 70 ఈజ్ ఈక్వల్ టు 38. A ఈజ్ ఈక్వల్ టు 38 ప్లస్ 70, ఆ సైడ్ వెళ్తే -70. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి? 32 వస్తుంది. ఓకేనా? 70 - 38 చేస్తే 32.
బిగ్గెస్ట్ నెగిటివ్ నెంబర్ ఉంది, అంటే గ్రేటెస్ట్ నెంబర్ 70, దానికి ఉండేది నెగిటివ్ సింబల్ కాబట్టి ఈ 32 కూడా నెగిటివ్ సింబల్ వస్తుంది, అంటే ఏ వాల్యూ కూడా తెలుసు. అయితే వాడు కనుక్కోమన్నది ఏంటి, 31st టర్మ్. సో అది రాస్తాం, 31st టర్మ్. A31 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 31 - 1 ఇంటూ డి. సో ఏ అంటే -32 ప్లస్ 30 - 1 అంటే 30 ఇంటూ డి అంటే ఎంత 7. ఎంత వస్తుంది చూడండి, 7 3s 21, 0 ఉంది కాబట్టి 210. ఇప్పుడు 210 నుంచి 32 సబ్ట్రాక్ట్ 8. సో 10లో 3 పోతే 7, ఇంకా 1. సో ఎంత వచ్చింది, 178. ఇక్కడ బిగ్గెస్ట్ 210. సో దాని సింబల్ పాజిటివ్నే కాబట్టి దీనికి సింబల్ వేయవలసిన పని లేదు, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు పక్కనే ఉంది కాబట్టి. సో ఇదేమి 31. దేర్ఫోర్ 31st టర్మ్ A31 ఈజ్ ఈక్వల్ టు 178. ఇది ఫైనల్ ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది 8 మార్క్స్, ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. మ్యాక్సిమం 8 ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు 4 మార్క్స్ కూడా అడిగారు, అంటే దీన్ని ఇంకొంచెం వాల్యూస్ తగ్గించి 4 మార్క్స్గా మార్చేస్తాడు, అంటే ఇంకా సింపుల్గా చేసి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం నీట్గా క్వశ్చన్ రాసుకొని ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను, రాసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏమి, an AP consists of 50 terms of which third term is 12 and last term is 106. Find the 29th term. ఇది ప్లస్ ఈ ప్రాబ్లం రెండు సేమ్ టు సేమ్, బట్ ఒక స్మాల్ చేంజ్ ఉంది. అదేంటో ఒకసారి మీరు చూడండి. ఐడెంటిఫై అయిందా? సరే నేనే చెప్పేదా? ఓకే, కొంతమందికి ఐడెంటిఫై అయిపోయి ఉంటుంది, బట్ పర్లేదు నేనే చెప్తాను. ఒకసారి చూడండి, ఏమి ఇవ్వలే ఇక్కడ చూడండి. ఇక్కడ 11th టర్ము 16th టర్మ్ అనేవి ఇచ్చాడు. ఎంత 11th టర్ము 38, 16th టర్ము 73 అని. ఇక్కడ థర్డ్ టర్మ్ ఇచ్చాడు, అయితే ఇంకొకటి లాస్ట్ టర్మ్ అని పేరు ఇచ్చాడు. ఈ నెంబర్ ఇవ్వకుండా పేరు ఇచ్చి ఏం చేశాడు, అది ఏ టర్మ్ అనేది ఇండైరెక్ట్గా చెప్పేశాడు. అంటే లాస్ట్ టర్ము ఇప్పుడు మొత్తం నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 50 టర్మ్స్ ఉన్నాయి. అంటే A1 నుండి స్టార్ట్ చేసుకుంటే A50 వరకు ఉన్నాయి అని వాడు హింట్ ఇచ్చాడు. సో లాస్ట్ టర్మ్ అన్నాడు. లాస్ట్ టర్మ్ అంటే మీ n వాల్యూ 50, అదే ఇక్కడ ఉండేది. ఓకేనా, ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట, ఇంకేం లేదు. ఇది ఏ మెథడ్లో అయితే చేసామో, ఏ స్టెప్స్ వాడామో సేమ్ అదే మోడల్, అదే స్టెప్స్. అయితే లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 50th టర్మ్ అని రాసుకుంటే చాలు. లాస్ట్ టర్మ్ ఈజ్ 50th టర్మ్ దట్ ఈక్వల్ టు A50 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 50 - 1 ఇంటూ డి. ఇదొక్కటే, ఈ లైన్ ఒక్కటే మారుతుంది. అక్కడొచ్చి జస్ట్ ఇది మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఈ పదం ఒకటి యాడ్ అయింది, ఇంకేమీ తేడా లేదు. ఓకేనా. సో ఈ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి, ఈరోజు రాసుకోండి ప్రాబ్లం. సో చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ 82 డేస్ ఉన్నాయి, అంటే 82 ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ ఎప్పుడు వస్తాయి మీకు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.